బ్రౌన్ రైస్ 1 గ్లాస్, సోయాబీన్ 1 కప్పు, పెసర్లు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, బొబ్బర్లు 1 కప్పు, కందులు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, బఠానీ 1 కప్పు, శనగలు 1 కప్పు, కాబోలి చెన 1 కప్పు. కాంచు గిన్నె తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులో ఒక్కొక్కటి మనము వేసేసుకుందాం పదార్థాలు. చూసారా ఫ్రెండ్స్, మనం అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసేసుకొని మనము ఒక 3 అవర్స్ నానబెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం, నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం ఒక 3 గంటలు. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం 3 గంటలు నానబెట్టుకొని పెట్టుకుందాము. తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనము బ్రౌన్ రైస్తోని అన్ని ధాన్యాలు వేసి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. దోశ పిండిలా చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దోశ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని మనం పెంక పెట్టుకున్నాము. దోశ ఎలా వేయాలో నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం దోశ వేసుకున్నాం కదా. ఇప్పుడు తిప్పుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మా దోశ రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మా బ్రౌన్ రైస్ దోశ రెడీ అయ్యింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.